హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హేమరాజ్. ఈరోజు మన రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ, పాతకాలం నాటి రాగి సంగటి, పక్కా విలేజ్ స్టైల్లో విత్ మెజర్మెంట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ నుచ్చు తీసుకున్నాను. దీన్ని బ్రోకెన్ రైస్ అంటారు. నుచ్చు ప్లేస్లో మనం రా రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. కానీ వాటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి, అప్పుడు త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ నుచ్చు సోక్ చేయలేదు, అలాగే డైరెక్ట్గా వేసాను అండ్ 2 లీటర్స్ వాటర్ యాడ్ చేశాను. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని నుచ్చు బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అస్సలు పలుకు లేకుండా బాగా సాఫ్ట్గా ఉడకాలి. నుచ్చు బాగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసుకోవాలి. 1 కప్ నుచ్చుకి 2 కప్స్ రాగి పిండి మెజర్మెంట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు ఎసరు బాగా పొంగి రాగి పిండి అంతా ఉడుకుతుంది. దీన్ని తెడ్డు, సంగటి కట్టి అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మేము సంగటి కట్టి అంటాము. ఫస్ట్ ఈ సంగటి కట్టితో ఒక 3 to 4 టైమ్స్ ఇలా గుచ్చి ఆ తర్వాత స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి ఎసరు అంతా మిక్స్ అయ్యేలాగా స్లోగా ఇలా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత పాత్ర కిందకు దించి ఇలా లెగ్స్తో సపోర్ట్ తీసుకొని ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. కిందని ఇంకా పైనకి వేసుకోవాలి, కింద నుంచి పైనకి వేసుకోవాలి. కేక్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తారు కదా, అలా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి ఇలా ముందుకు లాగాలి. ఎక్కడ పిండి అనేది కనిపించకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ 2 స్ట్రోక్స్ అండి. ఒకటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్, ఇంకొకటి వెనకనింకా ముందుకు లాగాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాత్ర ఒకసారి టర్న్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి సేమ్ స్ట్రోక్స్తో. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్స్కి అంటుకున్నదంతా ఇలా నీట్గా గీసుకోవాలి. టచ్ చేసి చూసినప్పుడు చేతికి అంటుకోకూడదు, అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సంగటి మాడిపోయే ముందు ఒక కమ్మటి వాసన వస్తుంది, అది పర్ఫెక్ట్ టైం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంకో 2 టైమ్స్ మిక్స్ చేసుకోవాలి. ముద్దలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. రాగి సంగటి హెల్త్కి చాలా మంచిది. కౌంటర్ టాప్ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని తడి చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న సంగటిని మొత్తం పాత్రలో నుంచి గీసి వేసుకొని బాగా ఒత్తుతూ ముద్దలు చుట్టుకోవాలి. చూసారా టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ పిండి ఉండలు కట్టలేదు. రాగి సంగటి మనం ఒత్తుతూ ఉండలు చుట్టుకునేటప్పుడు ఎక్కడ కౌంటర్ టాప్కి కానీ మన చేయికి కానీ అంటుకోకూడదు. అప్పుడు పర్ఫెక్ట్గా రాగి సంగటి తయారైనట్టు. రాగి సంగటి వేడిగా ఉంటుంది, మధ్య మధ్యలో మనం చేతిని తడుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఈ మెథడ్ కష్టమైతే ఇంకొక ఈజీ మెథడ్ ఉంది. ఒక రౌండ్ బౌల్ తీసుకుని ముందుగా తడి చేసుకోవాలి. ఆ తర్వాత 1 బాల్ సైజ్ అంతా రాగి సంగటి అందులో వేసుకుని రౌండ్గా ఇలా సర్క్యులర్ మోషన్లో తిప్పేస్తే ఇలాగే బాల్ షేప్లో వచ్చేస్తుంది. చూసారా రాగి సంగటి స్మూత్ టెక్స్చర్తో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రాగి సంగటి కార్బోహైడ్రేట్స్ అండి, బట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ స్లోగా డైజెస్ట్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. రోజుకి ఒక్క పూటైనా రాగి సంగటి తింటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవుతుంది. రాగి సంగటి వెజ్ కర్రీస్తో అయినా నాన్ వెజ్ కర్రీస్తో అయినా చట్నీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వేడి మీదే తినాలి, అప్పుడే దాని టేస్ట్ మనం ఆస్వాదించగలం. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే ఎవరైనా ఈజీగా రాగి సంగటి చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.